బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై హైకోర్టు బుధవారం తుది తీర్పు వెల్లడించనుంది. గత ఏడాది ఫిబ్రవరి 1వ తేదీతో పంచాయతీ పాలకవర్గాల పదవీకాలం ముగిసింది. ఆ తర్వాత సార్వత్రిక ఎన్నికలు రావడంతో పంచాయతీ ఎన్నికలు వాయిదా పడ్డాయి. రాష్ట్రంలో సర్పంచ్ల పదవీకాలం ముగిసినా ఎన్నికలు జరపడం లేదని నల్గొండ, నిర్మల్, జనగాం, కరీంనగర్ జిల్లాకు చెందిన 6 హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై హైకోర్టులో సోమవారం రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘంతో పాటు పిటిషనర్ల వాదనలు పూర్తి కాగా తీర్పును రిజర్వ్ చేస్తున్న హైకోర్టు ప్రకటించింది. విచారణ అనంతరం బుధవారమే తుది తీర్పు వెలువడనుండడంతో రాజకీయ వర్గంలో ఉత్కంఠ నెలకొంది. పంచాయతీ పాలక వర్గాల పదవీకాలం ముగిసి ఏడాదిన్నర పూర్తి కావస్తున్న నేపథ్యంలో వెంటనే ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు తీర్పు వెలువడుతుంది లేక ప్రభుత్వం కోరుకున్నట్లు గడువు ఇస్తుందా, తీర్పు వెలువడుతుందా అనే ఉత్కంఠకు బుధవారం తెరపడనుంది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో భాగంగా వివిధ వర్గాలకు రిజర్వేషన్లు ఖరారు చేసి ప్రకటించడానికి 30 రోజుల గడువు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు విజ్ఞప్తి చేసింది. 30 రోజుల్లో తన బాధ్యతలు నెరవేర్చి రాష్ట్ర ఎన్నికల సంఘానికి తమ సమ్మతి తెలియజేస్తామని చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వం తన బాధ్యతను నెరవేర్చాక 60 రోజుల్లో ఎన్నికల ప్రక్రియను పూర్తి చేస్తామని ఎన్నికల సంఘం హైకోర్టుకు తెలిపింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు ఈసారి కూడా పాత విధానంలోనే రిజర్వేషన్లు అమలు కానున్నట్లు తెలుస్తుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు కలిపి మొత్తం 50% మించరాదంటూ సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పు మేరకు ఇవి అమలు కానున్నట్లు భావిస్తున్నారు. ఈ ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు ఖరారు కోసం ఏర్పాటైన ప్రత్యేక కమిషన్ ఈ అంశంపై లోతైన అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక అందజేసింది. రాష్ట్రంలోని 12,848 మంది గ్రామ పంచాయతీలు, 570 మండలాలు, 570 జెడ్పీటీసీలు, 5,817 ఎంపీటీసీలు స్థానాల వారీగా రిజర్వేషన్లు అమలుకు సంబంధించి ప్రత్యేక కమిషన్ పలు సిఫారసులు చేసింది. మొత్తం 6 కేటగిరీలో రిపోర్టును ప్రత్యేక కమిషన్ తయారు చేసింది. అయితే బీసీలకు ఎంత మేర రిజర్వేషన్లు కేటాయించాలనేది కమిషన్ సూచించినప్పటికీ మొత్తం రిజర్వేషన్లు 50% మించరాదన్న సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాల్సి ఉంటుంది. 2019 జనవరిలో జరిగిన సర్పంచ్ ఎన్నికల సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రిజర్వేషన్లు 50% దాటవద్దని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆ మేరకు 2011 జనాభా లెక్కల ఆధారంగా అప్పటి పంచాయతీరాజ్ అధికారులు రాష్ట్రంలో రిజర్వేషన్లు ఖరారు చేశారు. బీసీలకు 22.79%, ఎస్సీలకు 20.53%, ఎస్టీలకు 6.68% చొప్పున స్థానాలు కేటాయించి ఎన్నికలు నిర్వహించారు. స్థానిక సంస్థల్లో ఎస్సీ, ఎస్టీలకు మాత్రమే రాజ్యాంగపరమైన రిజర్వేషన్లు ఉన్నాయి. బీసీలకు రాజ్యాంగపరమైన చట్టబద్ధత కలిగిన రిజర్వేషన్లు ఏమీ లేవు. ఇప్పటి వరకు ఆర్టికల్స్ 243D, 243T ప్రకారం మాత్రమే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఇష్టానుసార రిజర్వేషన్లు కల్పిస్తూ వస్తున్నాయి. అయితే బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలని తమిళనాడు రాష్ట్ర తరహాలో రాష్ట్రానికి సంబంధించిన బీసీ రిజర్వేషన్లు 9వ షెడ్యూల్లో చేర్చాలని అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపించారు. రాజ్యాంగ సవరణ చేసి పార్లమెంట్లో ఆమోదింపజేయాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. అసెంబ్లీ తీర్మానంపై ఇప్పటి వరకు కేంద్రం ఎలాంటి స్పందన రాకపోవడంతో రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఆలస్యమవుతున్నాయి. వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు తీర్పు వెలువరిస్తే ఈసారి పాత రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు తీర్పుపై రాజకీయ వర్గాలు, ఆశావాహుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఎన్నికలు నిర్వహించాలన్న ఉన్నత న్యాయస్థానం తీర్పు వెలువరిస్తే త్వరలోనే ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించనుంది. ఎన్నికల షెడ్యూల్ వెలువడడమే తర్వాయి రంగంలోకి దూకేందుకు స్థానిక నాయకులు సిద్ధంగా ఉన్నారు. సర్పంచ్, ఎంపీటీసీ ఎన్నికలు పోటీ చేయాలనే ఉత్సాహికులు తమ వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నారు. గ్రామాల్లో మళ్లీ రాజకీయం ఊపందుకుంది. ఇప్పటికే ఆశావాహులు ప్రజల్లో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి చొరవ చూపుతున్నారు. గ్రామంలో మహిళా సంఘాలు, స్వయం సహాయక బృందాలు, యువజన సంఘాలతో నిత్యం సమావేశమవుతున్నారు. గ్రామంలో ముఖ్య నాయకులు, పెద్దలను కలుస్తూ వారి ఆశీస్సులు పొందే ప్రయత్నం చేస్తున్నారు. పంచాయతీ, మండల, జిల్లా పరిషత్ ఎన్నికల్లో పోటీకి యువత ఉత్సాహం చూపుతోంది. ముఖ్యంగా సర్పంచ్ ఎన్నికలపై ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు. ఆయా పార్టీలోని నాయకులు, కార్యకర్తలు, ఏ పార్టీలో సభ్యత్వం లేని వారు కూడా ఆ పార్టీల మద్దతు కూడగట్టి పోటీ చేయాలనే ఆసక్తితో ఉన్నారు. ఇవాళ రాబోయే స్థానిక సంస్థలలో నాయకుల ఎన్నికలు అయిపోయినాయి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. ఇప్పుడు కార్యకర్తల ఎన్నికలు రాబోతున్నాయి. కార్యకర్తల ఎన్నికల్లో ఎవరైతే కష్టపడతారో, కార్యకర్తలను కష్టపడి ఎవరైతే గెలిపించుకుంటారో వాళ్ళు తిరిగి నాయకులుగా రాష్ట్ర స్థాయికి ఎదుగుతారు. అందుకే ఈరోజు పార్టీ నిర్మాణంలో భాగస్వాములు కావాలి. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ కార్యకర్తలను గెలిపించుకోవాలి. అప్పుడే పార్టీ బలోపేతం అవుతుంది. పార్టీ బలోపేతం అయితే రెండవసారి కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుంది.